రీడ్ అగైన్. ప్రకటన 5:12 మళ్ళీ చదువుదాం. గట్టిగా చదవండి స్పష్టంగా. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రియ తండ్రి, నీవు మాత్రమే అర్హుడవు అని చెప్పటమే మేము చేసే ఆరాధన. నీవే యోగ్యుడవయ్యా అని మేము ఒప్పుకోవటమే మేము ఇచ్చే ఆరాధన. నీవే పాత్రుడవు అని మేము ఎలుగెత్తి ప్రకటించడమే మేము ఇచ్చే అతి శ్రేష్టమైన ఆరాధన. ఈ మధ్యాహ్న కాలం దేనికి నీవు అర్హుడవో ఆ నీ అర్హతను గుర్తించి నీవేనయ్యా, మరెవ్వరు అర్హులు కారు అని చెప్పి అట్టి స్తోత్రమును నీకు అర్పించుటలో మా హృదయాలను సిద్ధపరచుమని కోరుకుంటూ అంగీకరించుము, వాక్యమును అనుగ్రహించుము. ఈ నూతన నిర్మాణములో ఇంకా సంపూర్ణము కానీ ఇంకా కట్టడములో మొదటిసారిగా ఇలా కలిసి చేరి వస్తున్నాం. ఆరాధింప కృపదయ చేయండి, సంపూర్ణ కృపదయ చేయండి. మిమ్మల్ని తేరి చూచేందుకు సహాయం చేయండి. రాగల వారందరిని బట్టి స్తోత్రం. వాక్యమును సమృద్ధిగా అనుగ్రహించి ఆరాధించినట్లుగా మా హృదయాలను ప్రేరేపించమని ఒప్పించమని యేసుక్రీస్తు వారి పేరిట వాక్య ప్రత్యక్షతను కోరి ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. అర్హుడవు నీవే. Thou art worthy is the statement of worship. Accepting his worthiness is the great expression of worship. నీవే అర్హుడవు, నీవే పాత్రుడు అని ఒప్పుకోవడం, అంగీకరించడం, ప్రకటించడం, ఆయనకు దానిని మనము ప్రశంసగా తెలియచేయటం అతి శ్రేష్టమైన ఆరాధన. దేనికి ఆయన అర్హుడో అది మనము గుర్తించగలిగితే, ప్రభువా ఈ విషయాన్ని బట్టి నీవే స్తుతి నొంద అర్హుడో, ఇదిగో ఫలాని దాని కొరకు నీవు మాత్రమే పాత్రుడో అని ఎరుగుట, ఒప్పుకొనుట, దానిని ప్రకటించుట, సమాజములో ఆయనను ప్రశంసించుటయే శ్రేష్టమైన ఆరాధన. ఈ వచనములో ఆయన అర్హుడు అర్హుడు అని ఆ పరలోకపు జీవులు, ఆ మహిమా స్వరూపులు ఒప్పుకుంటున్న సంగతులు సుమారుగా 7 సంగతులు. దీనికి నువ్వే అర్హుడవు, దీనికి నువ్వే అర్హుడవు, ఇది పొంద నువ్వే అర్హుడవు అని అంటున్నారు. ఏమిటి అనుకున్న అర్హత? అది మనం తెలుసుకోవాలంటే ఆ సంగతి పొందిన వారు అనర్హులుగా చేయబడ్డారు. ఉదాహరణకు, అయ్యా ఈ బహుమతి పొందడానికి నువ్వే అర్హుడవు అని అన్నామంటే దాని అర్థం మిగిలిన వారు ఎవరు కూడా ఈ బహుమతి స్వీకరించేందుకు అర్హులు కాలేకపోయారు. ఈ బహుమతి పొందడానికి నీవే అర్హుడు అంటున్నానంటే ఆ అర్హత సంపాదించడానికి సంబంధించిన ఏదో ఒక వింత విశేషత నీలో ఉంది కాబట్టి నీవు అర్హుడవయ్యావు. పోరాడారు 10 మంది, పరిగెత్తారు, ఆటలాడారు, ఏదో చేశారు, కానీ దాంట్లో నువ్వు రానిచ్చావు గనక నీవు మాత్రమే అర్హుడవయ్యావు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి రోజు మన ఆరాధనలకు అర్హుడు, స్తోత్రమునకు అర్హుడు. దేనిని బట్టి అయ్యాడు? రండి, ఇక్కడ వేటిని పొందేందుకు అర్హుడుగా ఆయన ఎంచబడ్డాడు. మొదటిది, వేటిని బట్టి పూజించబడేందుకు, ఆరాధించబడేందుకు అర్హునిగా ఎంచబడ్డాడు. చదవండి ప్రకటన 5వ అధ్యాయం. చదివిన వచనం మళ్ళా చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. వారు వధింపబడిన గొర్రెపిల్ల, ఆయన వధింపబడ్డాడు కాబట్టి ద ఓన్లీ రీజన్ ఫర్ ఆల్ హిస్ వర్దినెస్, హీ వాజ్ స్లెయిన్డ్, హీ వాజ్ సాక్రిఫైస్డ్ ఆన్ ద క్రాస్. ఆ సమర్పణ, ఆ శిలువ బలియాగమే వీటన్నిటినీ పొంద అర్హుడవుటకు కారణాలు. మొదటిది, దేనిని పొంద అర్హుడు? దయచేసి చూడండి అక్కడ. మొదటిది, వధింపబడిన గొర్రెపిల్ల. చెప్పండి ఏమిటది? శక్తియు. చెప్పండి మాట. శక్తి పొంద అర్హుడవు, శక్తి పొంద అర్హుడవు. నీవు వధించబడితివి గనుక ఈరోజు అధికారమును పొంద అర్హుడవైతివి. అధికారమును పొందిన వారు అనర్హులుగా ఎంచబడిన వారు ఉన్నారు.
ఎవరు వారు? ఉదాహరణకు అధికారమును పొంది కూడా అనర్హులుగా ఎంచబడిన వ్యక్తి నెబుకద్నెజరు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను మనం చూస్తే, ఎవరైనా చదవండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. త్వరగా చదవాలి, గట్టిగా చదవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. వచ్చిందే లేటు, మళ్ళీ ఏడ కూర్చొని వెనకాతల. ఎన్ని గంటలకు వస్తున్నారు? ఏం బ్యూలా వెనకతలు ఎవరు? విజయ వెనకతలు దాక్కుందా? పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా మీరు వెనకాల ఏం అక్కర్లే. వాళ్ళని కూడా మీతో పాటు ముందు కూర్చోబెట్టేటట్టు కూర్చోండి. వాళ్ళు ఇంకా పాలు దగ్గర పసిపిల్లలు ఏం కాదుగా. మీతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకి ఒక బైబిల్ ఇచ్చి, ఒక పెన్ను పేపర్ ఇచ్చి కూర్చోబెట్టి నేర్పించండి. జరగండి అమ్మ, ముందుకు జరగండి. ఫ్యాన్ కిందకు రా దీప్తి, ముందుకు జరిగి కూర్చోండి. నువ్వేమ్మా ఓ పెద్దక్క మెడపీకిద్దని వెనకలికి వెళ్ళాం. అన్నేం 7 అడుగులు లేడే ఎలాగ ఎత్తడానికి. ఒక్కళ్ళు వెనక జరిగితే ఇంక అలాగలా ఖాళీలే వస్తాయి. మళ్ళీ మధ్యలో మీకు మళ్ళీ ఉపోద్ఘాతం, సంగీతం, ఈ బ్యాండ్, మ్యూజిక్ అన్నీ అవసరం మీకు. రా సంజన, రా ముందుకు రా సంజన. మా దీప్తి నువ్వు కూడా సజీవ పక్క వచ్చేసే. ఇటు జరిగినా నువ్వు చివరికి జరుగు, నువ్వు జరుగు. నలుగురు కూర్చోండి. పట్టాలు ఎక్కువ కొనలే, మీరు ఇప్పుడు ఆక్రమించారు అనుకో, మళ్ళీ ఇప్పుడు పట్టాలు కొనడం వరకు ఎత్తాలి నేను. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే నేనే లేట్ కమర్ అంటే నాకంటే లేట్ కమర్లు ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. వాళ్ళు గొప్పోళ్ళు అనమాట. వాటర్ క్యాన్ చూడనా, ఒక వాటర్ క్యాన్ గ్లాసులు తీసుకునిరా. సరే, అధికారము పొందనర్హుడు, అధికారము పొంది కూడా స్తుతింపబడేందుకు, స్తోత్రము పొందేందుకు అర్హుడు కాని వ్యక్తి ఎవరు చెప్పండి? చదవండి అమ్మ ఎవరైనా. దానియేలు 2వ అధ్యాయం 37వ వచనం త్వరగా. అనుగ్రహించి ఉన్నాడు, రాజులకు రాజే. 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. దానియేలు 4:27. దేవుడు అనుగ్రహించాడు, నీకు అధికారం అనుగ్రహించాడు, రాజ్యం, అధికారం, పవర్. God has given you, O Nebuchadnezzar, he has given you power, but you have proven as an unworthy. But Lord Jesus has got the power and he was proved as an worthy. నెబుకద్నెజరు అధికారం పొంది కూడా అనర్హుడుగా, స్తుతింపబడేందుకు అనర్హుడుగా అయ్యాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అధికారం పొంది అర్హుడుగా ఎంచబడ్డాడు. అధికారం పొంది కూడా వధింపబడ్డావు గనక అర్హునిగా ఎంచబడ్డావు. 4వ అధ్యాయము చదవండి దయచేసి, 27వ వచనం. గట్టిగా. కాబట్టి గమనించండి, అతనికి ఏమంది? పాపములు. అధికారుడు పొందాడు, కానీ పాపాన్ని బట్టి అతడు అర్హుడయ్యాడా, అనర్హుడయ్యాడా? అనర్హుడయ్యాడు. స్తుతింపబడేందుకు స్తోత్రము పొంద అనర్హుడు. కానీ క్రీస్తు యేసు వారు అధికారమును పొందాడు, తాను పాపము లేనివాడిగా ఉన్నాడు గనక స్తోత్రమును పొంద అర్హుడయ్యాడు. ఈరోజు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన అధికారమును బట్టి తాను మన చేత స్తుతింపబడేందుకు అర్హుడు. ఆ అధికారం ఏ అధికారము? మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనం ఏం రాబడింది? భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము అనుగ్రహించబడింది. ఇప్పుడు పొందాడు సర్వాధికారం, వధింపబడాడు గనుక. ఆయన వధింపబడి ఉండకపోతే అధికారం పొంది ఉండేవాడు కాడు. ఇప్పుడు చెప్పండి, సకల అధికారము పొందని అర్హుడవు నీవే, ఎందుకంటే నీవు మా కొరకు వధింపబడ్డావు, పాపము లేనివాడిగా వధింపబడ్డావు. అధికారం పొందియు అనర్హుడు నెబుకద్నెజరు, అధికారమును పొంద అర్హుడు ప్రభువైన యేసుక్రీస్తు. 2వది చదవండి, ప్రకటన 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు అనే మాటకు అధికారమును. 2వది ఐశ్వర్యమును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యమును బట్టి స్తోత్రమును పొంద అర్హుడు. ఇంకా చెప్పాలంటే తాను ఐశ్వర్యమును పొంద అర్హుడు. దేనిని బట్టి ఆయన సకల ఐశ్వర్యుని పొందని అర్హుడయ్యాడు అని అంటే మళ్ళీ అక్కడే గమనించండి, వధింపబడిన కారణం చేత. అక్కడ మనం 2వ కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప నెరుగుదురు కదా, తాను ధనవంతుడై ఉండి మీ నిమిత్తం ఏమాయను?
దరిద్రుడాయను, కనుక ఇప్పుడు నీవు ఐశ్వర్యము పొంద అర్హుడా. ఐశ్వర్యమును పొంది కూడా అనర్హుడైన వాడు ఎవరైనా చూపించాలి అనంటే యెహోషాపాతును చూపించాలి. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీసి చదవండి గట్టిగా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. గమనించారా? యెహోషాపాతుకి ఏమి కలిగిందంట? ఐశ్వర్యం కలిగింది. కానీ అహాబుతో వియ్యమొందిన కారణం చేత ఇప్పుడు యెహోషాపాతు స్తోత్రము పొంద అర్హుడా అనర్హుడా? చెప్పండి గట్టిగా. ఐశ్వర్యము పొందియు స్తోత్రమును పొంద అనర్హుడు. ఎందుకంటే తాను అహాబుతో వియ్యమొందిన కారణం చేత. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యమును పొందియు మన కొరకు దరిద్రుడైన కారణం చేత ఈరోజు మన చేత స్తోత్రమును పొంద అర్హుడయ్యాడు. మూడవది రండి, వారు వధింపబడిన గొర్రెపిల్ల. తక్కడక మళ్ళీ అక్కడ వచ్చేయాలి. ప్రకటన 5వ అధ్యాయం. వారు వధింపబడిన గొర్రెపిల్ల, అధికారమును, ఐశ్వర్యమును. మూడవది జ్ఞానమును పొందర్హుడు. ఇంకా చెప్పాలంటే జ్ఞానమును బట్టి స్తుతింపబడుటకు అర్హుడవు నీవే. ఓ నా దేవా, యేసునాథా, నీవు నీ జ్ఞానమును బట్టి స్తోత్రమును పొంద అర్హుడవు. ఎందుకయ్యా అంటే జ్ఞానమును పొందియు స్తుతింపబడుటకు అనర్హుడయ్యాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూస్తే నువ్వే అర్హుడు అనిపిస్తుంది. ఎవరు చెప్పండి? జ్ఞానమును పొందియు అనర్హుడుగా ఎంచబడిన వ్యక్తి. వినబడట్లేదండి నాకు, అందుకే కాస్త దగ్గర కూర్చోండి అంటుంటాను. మళ్ళీ అనుమానం. ఒకసారి చెప్పారు కరెక్టే, రెండోసారి అడిగారు అనుమానం మీకు. మళ్ళా ఎవరి మీద నమ్మకం ఉన్నా ఉండకపోయినా మన మీద మనకైనా ఉండాలి నమ్మకం. తప్పు చెప్పినా ధైర్యంగా చెప్పేటట్టుగా. తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలా, తప్పు అయినా చెప్పడానికి ధైర్యం ఉండాలి. చెప్పండి, చెప్పండి గట్టిగా. సౌలుకి అంత జ్ఞానం అంటే తల ఎందుకు పోయిద్దమ్మా? ఎవరు? సొలొమోను సకల జ్ఞానమును పొంది కూడా ఈరోజు స్తోత్రింపబడుటకు అర్హుడా? ఎందుకు? సకల జ్ఞానాన్ని పొందిన జ్ఞానవంతుడు, అతని వంటి జ్ఞానవంతుడు ఇంకెవరు కూడా చరిత్రలో లేరు. కానీ ఈరోజు నీ చేత నా చేత స్తుతింపబడుటకు అర్హుడు కాలేకపోయాడు. ఎందుకంటే తాను ఆజ్ఞను మీరి పాపము చేసి చిట్టుకు తన జీవితంలో పాపములోనే తన జీవితాన్ని ముగించు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానమును కలిగిన వాడు, ఆ జ్ఞానము చేత మనలను రక్షించిన వాడు గనక ఈరోజు మన చేత స్తుతింపబడుటకు అర్హుడు. అధికారమును పొంద అర్హుడవు నీవే. ఇంకా చెప్పాలంటే అధికారమును బట్టి స్తోత్రము పొంద అర్హుడవు. నెబుకద్నెజరు అర్హుడు కాలేకపోయాడు, కానీ నా క్రీస్తు అర్హుడు అయ్యాడు. ఐశ్వర్యమును బట్టి స్తుతింపబడు అర్హుడవు నీవు. యెహోషాపాతు ఐశ్వర్యం పొంది కూడా అనర్హుడైపోయాడు, కానీ నీవైతే ఐశ్వర్యమును పొంది కూడా నా కొరకు దరిద్రుడివై ఈరోజు నా స్తుతులు పొందుటకు అర్హుడవయ్యావు. సొలొమోను సకల జ్ఞానాన్ని పొంది కూడా అతని పాపాన్ని బట్టి అనర్హుడయ్యాడు, కానీ జ్ఞాని అయిన నీవు నన్ను రక్షించుట చేత, నీ జ్ఞానము చేత నన్ను రక్షించుట చేత నీవు స్తోత్రము పొంద అర్హుడవయ్యావు. నాలుగవది, తర్వాత ఏంటి? జ్ఞానం తర్వాత ఏమండి? బలమును. ఆ వచనాలన్నింటిలో మీరు జాగ్రత్తగా కాంటెక్స్ట్ చూడాలా. మొదటి పదం చివరి పదం గుర్తుపెట్టుకోండి. వధింపబడిన గొర్రెపిల్ల, అది ఒక సంగతి. వీటన్నిటికి కారణం అది. చివరిలో పొందనర్హుడు. ఏమి పొందనర్హుడు? స్తోత్రము పొందనర్హుడు. అధికారమును బట్టి స్తోత్రము పొందనర్హుడు వధింపబడిన గొర్రెపిల్ల. ఐశ్వర్యమును బట్టి స్తోత్రము పొందనర్హుడు వధింపబడిన గొర్రెపిల్ల. జ్ఞానమును బట్టి స్తోత్రము పొందనర్హుడు వధింపబడిన గొర్రెపిల్ల. బలమును బట్టి స్తోత్రము పొందనర్హుడు వధింపబడిన గొర్రెపిల్ల. ఇప్పుడు బలమును బట్టి స్తుతిద్దాం, పొగుడుదాం అని అంటే అనర్హుడతడు. ఎవరతడు? పాత నిబంధన గ్రంథములో బలాన్ని బట్టి స్తుతిద్దాం, పొగుడుదాం అంటే అర్హుడు కాకపోయే. ఎవరండి? సంసోను మహాబలాఢ్యుడయ్యాడు, కానీ ఈరోజు స్తోత్రము పొంద అర్హుడు కాలేకపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు అధిక శక్తి సంపన్నుడు, బలాఢ్యుడు, బలము కలిగిన వాడు, బలపరిచిన వాడు, తన బలము చేత సాతాను బలమును జయించిన వాడు, మరణమును జయించిన వాడు, పాతాళం యొక్క బలమును అనగదొక్కిన వాడు, సాతాను తలను
బలముతో చిదగదొక్కిన వాడు ఈరోజు తన బలమును బట్టి మన చేత స్తోత్రము పొంద అర్హుడయ్యాడు. ఎందుకంటే ఆ బలం మన కొరకు వినియోగించాడు, ఆ అధికారం మన కొరకు వినియోగించాడు, ఆ ఐశ్వర్యం మన కొరకు వినియోగించాడు, ఆ జ్ఞానం మన కొరకు వినియోగించాడు, ఆ బలం మన కొరకు వినియోగించాడు. కాబట్టి ఆయన స్తోత్రము పొంద అర్హుడు. He used his power, his riches and his wisdom and also his strength to save us. So he was worthy to be praised now. Many are there who was having the power, but they are not worthy because of their sin. The king Jehoshaphat is rich, but he was unworthy because he has entangled with a heathen king. And there is a man who was very wise, he is Solomon, but he was unworthy because of his sin. There is a man who is very much mighty valor, he is having great strength, Samson, but he was unworthy because of his sin. But Lord Jesus is the only one to be praised. He is the worthy to be praised. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అధికారమును బట్టి, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన యొక్క బలమును బట్టి మన చేతి మధ్యాహ్న కాలం స్తుతులు పొంద అర్హుడయ్యాడు. నా 5వ మాట చెప్పండి. కంఠస్థ వచ్చేయాల వర్తమానం అయ్యేసరికి బైబిల్ చూడకుండా చెప్పండి అమ్మా. 5వది ఘనతను బట్టి స్తోత్రము పొంద అర్హుడవు నీవు. ఓ వధింపబడిన గొర్రె పిల్ల, నీ ఘనతను బట్టి నీవు మాత్రమే స్తోత్రము పొందని అర్హుడు. ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా ఘనత పొందాడు, కానీ ఆ ఘనతను బట్టి స్తుతిద్దామంటే అతడు అర్హుడు కాలేకపోయాడు. ఎవరా వ్యక్తి అంటే ఆదాము. ఎవరండి ఆదాము? మూల పురుషుడు, యావత్ మానవాళికి ఆవిర్భావం. ఎంత ఘనపరచబడాలి? ఇంటికి ఎవరైనా పెద్ద ఉంటే అతనికి హానర్ ఇస్తారా, ఘనత ఇస్తారా లేదా, గౌరవం ఇస్తారా లేదా? ఈ లెక్కలు చూస్తే మనందరికీ, ప్రపంచ మానవాళందరికీ పెద్దోడెవడు? ఎవరండి? అబ్బాయి ఎంత ఘనత పొందాలి? ఆడమ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ఆల్ హ్యూమన్ రేస్, బట్ హీ వాజ్ నాట్ వర్ది అకార్డింగ్ టు హిస్ హానర్ బికాస్ హీ ఫెయిల్డ్ ఇన్ సిన్. బట్ లార్డ్ జీసస్, he is worthy to be praised because of his honor. The reason is, even though he is very honorable, he offered his life for us, for he is praiseworthy. ఆయన ఎంతో ఘనత వహించిన వాడు, కానీ మన కొరకు వధింపబడ్డాడు. అంటే ఆ ఘనత యావత్తును అవమానముగా ఆ అవమానంగా తాను ఎంతో ఘనత పొందినవాడు. ఆయన కంటే గౌరవము ఘనత పొందిన అర్హుడు ఎవరూ లేరు. కానీ అంతటి ఘనత గౌరవం పొందినవాడు మన కొరకు ఏమి చేయబడ్డాడు? ముఖం మీద ఉమ్మి అవమానమును సహించాడు. ఆయన తన ఘనతను, తన గౌరవం అంతటిని మన రక్షణ కొరకై వధింపబడుటకు అప్పగించుకున్నాడు. కనుక ఈరోజు మనమంటాం, నీ సమర్పణను బట్టి, నీ శిలువ త్యాగాన్ని బట్టి ఈరోజు నీవు మాత్రమే సకల గౌరవానికి, ఘనతకు అర్హుడవయ్యా. వేరెవ్వరి లోకములో అర్హులు లేరు. ఘనత నీదే ప్రభు, ఐశ్వర్యము నీదే ప్రభు, అధికారము నీదేనయ్యా, సకల జ్ఞానము నీదేనయ్యా. Proclaiming all his goodness, greatness is the beautiful expression of worship. ఆయన యొక్క అర్హతనంతటిని కూడా ప్రశంసించడమే ఆయనకు మనం చేసే ఆరాధన. ఆరాధన అంటే గుర్తుపెట్టుకోండి, నాకు చేసిన దాన్ని బట్టి నేను చెల్లించే కృతజ్ఞత మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడో దానిని మనము వివరించడమే ఆరాధన. పొగడడం, ఒక మాట చెప్పాలి, ఏంటి చెప్పండి? ఆరాధనలో ఒక భాగం ఏంటి, రకం ఏంటి? పొగడుట ఆరాధన. చెప్పండి అందరు గట్టిగా. ఆయనను పొగడుట ఆరాధన. ఎగ్జాల్టింగ్ హిమ్ ఈజ్ వర్షిప్. కాబట్టి నీదేనయ్యా, నీవేనయ్యా, సకలము నీకే చెందునయ్యా అని మనం హృదయపూర్వకంగా అంటూ ఉంటే అది ఆరాధన. చాలా మందికి ఆరాధనను గురించిన పూర్తి అవగాహన ఉండదు. నా కొరకు నేను పాపిని, కుక్కను, నక్కను, పందిని, పిల్లిని నేను పొరలాడాను, దొరలాడాను, నా కొరకు వచ్చో, రక్తం కార్చో, ప్రాణం పెట్టో, రక్షించో, నీ కొందనాలు. అది వందనాలు, అది థ్యాంక్స్. థ్యాంకింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రైజింగ్ ఈజ్ డిఫరెంట్ కదండి. అయ్యా మీరు నాకు పెన్ ఇచ్చారు, థ్యాంక్స్ అండి అని చెప్పడం వేరు. అసలు మీ మనసు ఎంత గొప్పదండి, మీరు దానకర్ణులండి.
అసలు మీరు ఎంత త్యాగశీలులండి. అది ఆరాధన. కృతజ్ఞత వేరు, ఆరాధన వేరు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన అర్హత ఏమై ఉందో దాన్ని వర్ణించడం. నువ్వెంత శ్రేష్ఠుడవయ్యా, ఎంత గనుడవయ్యా, నీవు అధికారము పొందినవాడువు, నీకు స్తోత్రములు. నీవు ఐశ్వర్యవంతుడవు, నీకు స్తోత్రములు. నీవు సకల జ్ఞానివి, నీకు స్తోత్రములు. నీవు బలాఢ్యుడవు, నీకు స్తోత్రములు. నీవు ఘనత పొందినవాడువు, నీకు స్తోత్రములు. తర్వాత మాటకు రండి. ఎన్నోది ఘనతయు, ఏంటంటే చెప్పండి. నాట్ ఓన్లీ హానర్, thou art worthy to obtain glory, worthy for all glory. మహిమంతటికి కూడా నీవే పాత్రుడవు. నేను అనుకున్నాను చాలా మందికి మహిమ ఉంది, చాలా రకాల రేడియన్స్ ఉంది, కానీ వారు స్తుతింపుటకు అర్హులా అని చూస్తే ఎంతో గొప్ప మహిమ, అంటే చాలా ఖరీదైనటువంటి సంగతులు వారికి ఉన్నా కూడా వారు స్తోత్రము పొందనర్హుడుగా ఎంచబడలేదు. ఎవరా వ్యక్తి? గుర్తు చేయండి నాకు. ఎవరండి? గొప్ప మహిమ కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ద కాస్ట్లీ గార్మెంట్స్ ఆయన ఒంటి మీదే ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా. మొన్న మధ్య ఏదో పెళ్ళయింది చూశారు. అబ్బా, ఇది మాత్రం టక్కని చెప్పిపోయింది. అక్కడి నుంచి అడిగిన ఒక్కదాని నోరేపులే కానీ. థ్యాంక్ యూ, మంచి పాట. అది అక్కడి లలిట్గా ఉన్న స్తోత్రం. ఏసు రక్తమే జయ. పోన్లే, అది కూడా చెప్పు. మరి బట్టలు ఖరీదు ఎంత అంట? బాగా ఫాలో అవుతున్నావు, చెప్పుమ్మా. కోట్లు కదా. సరే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో చాలా మహిమకరమైన వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? అసలు అతను ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్త్రము, వాటి మీద ఉన్న వస్తువులు ఖరీదు ఎవరు వేయలేరు. ఈ రోజుల్లో వాళ్ళు కూడా వేయలేరు. అందరి ముఖాలు ఎలా ఉన్నాయంటే అసలు మహాజ్ఞానుల ముఖాల్లో నన్ను తేరిపారి చూస్తున్నారు. మాటలు మాత్రం రావట్లేదు. తట్టట్లేదా? ముందు కూర్చుంటే ఇది బాధ, నీ బాధ నీది. అహరోను ఒంటి మీద యాజక వస్త్రాల ఖరీదు ఎంత ఉంటుంది చెప్పండి? ఉందమ్మా? ఇక్కడ ఎన్ని ఉంటాయి? 12 రాళ్ళు. ఒక్కొక్క రాయి ఖరీదు చూడండి. భుజం మీద లేత పచ్చలు, బంగారుతో నేయబడిన వస్త్రం, ఏఫోదు, ఇవన్నీ తల మీద బంగారు రేకుతో కిరీటం. వీటికన్నిటికంటే అంత మహిమగల వస్త్రాలు ధరించిన అహరోను, yes, you are worthy to be praised, oh Aaron the high priest, because you are having great glory upon you. But he was not worthy to be praised because he failed the mark of God. అంతటి ప్రధాన యాజకుడు అహరోను కూడా ఒక క్షణం ఏమైంది? స్తుతిద్దామయ్యా, నువ్వు అర్హుడు అందాం అనుకుంటే ఒక క్షణ తాను కూడా పాపము చేసి దేవునికి కోపము పుట్టించి ఏం తెచ్చుకున్నాడు? మిరియాము కుష్ఠం తెచ్చుకుంది. అహరోను, ఇక చాలు, నువ్వు బయలుదేరిన యాజకత్వం అయిపోయింది అని అన్నాడు దేవుడు. మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడే దేవుడు ఏం చేసేసాడు? అయిపోయింది యాజకత్వం. కాబట్టి తాను స్తోత్రము పొంద అర్హుడు కాలేకపోయాడు అతని మహిమను బట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీ మహిమను బట్టి నీవు స్తోత్రము పొందని అర్హుడవయ్యా అని చెప్తున్నామంటే కారణం, మహామహిమగలన నీవు నా కొరకే మంటివానిగా చేయబడితివే. ఈ నీ త్యాగము, ఈ నీ సమర్పణ, ఈ నీ వధ ఈరోజు నీవు అర్హుడు అని నేను చెప్పడానికి పూర్తి కారణం. అట్టి మహిమను పొందనర్హుడువు నీవే. మహిమా స్వరూపియగు దేవుడవు నా కొరకే మానవ స్వరూపాన్ని దాల్చి మంటివానిగా ఎంచబడి మంటివాణ్ణి నాకు మహిమను ధరింపజేసేవే. నీకంటే స్తోత్రము పొందనర్హుడు ఎవరుంటారయ్యా నా జీవితంలో? నేను కిరీటిగా దారిగా చేసేందుకు, నేను సింహాసనాసీనుగా చేసేందుకు, నేను పాదాల మీద పడి ముద్దునాడేందుకు నీకంటే అర్హుడు ఎవరును లేరయ్యా, ఎవ్వరు లేరయ్యా. ఈ నా జీవితం అంతట్లో నీ అధికారమును బట్టి నన్ను పరిపాలించుచున్నావు. నీ ఐశ్వర్యాన్ని బట్టి నన్ను ఐశ్వర్యవంతునిగా చేశావు. నీ జ్ఞానాన్ని బట్టి నన్ను కాపాడుచూ ఉన్నావు. నీ బలమును బట్టి నా జీవితంలో సంరక్షణగా ఇస్తున్నావు. నీ ఘనతను బట్టి నన్ను ఘనతలోనికి తెచ్చావు. నీ మహిమను బట్టి నన్ను మహిమలోనికి మార్చుచూ ఉన్నావు. ఇట్టి దేవుడువైన నీవుగాక ఎవరు స్తోత్రము పొందనర్హుడయ్యా? ఇట్టి దేవుడువైన నీవు వధింపబడినందులకై నీకు స్తోత్రం. ఆ ప్రభువునకు చెందవలసిన
ఆ స్తోత్రమును, స్తుతిని, ఆరాధనను మనం ఆయనకు అర్పించింది కాక. ఇప్పుడు మీకు అర్థమైంది, మీ హృదయాలకు మాట ముద్రించబడింది ఏంటంటే, ఇంతమంది అధికారం పొందిన వారు, ఐశ్వర్యం పొందిన వారు, శక్తి పొందిన వారు, బలం పొందిన వారు, జ్ఞానం పొందిన వారు, మహిమ పొందిన వారు, ఘనత పొందిన వారు అనర్హులైపోయారు ప్రభువా. కానీ నీవు మాత్రమే అర్హుడవుగా నిలిచి ఉన్నావు. అందుని బట్టి నిన్ను మాత్రమే స్తుతించుచున్నాను. ఇంకొక మాటలో కూడా ఈ తలంపు కూడా ప్రేరేపించబడుతున్నాను. స్తోత్రము పొంద నర్హుడు కూడా ఆయనే, ఇంకెవరు కూడా స్తోత్రము పొంద నర్హుడు లేరు. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో ఒక రాజు నిలవబడి ప్రసంగం చేశాడు. అప్పుడు ప్రజలందరూ అతనిని పొగడడం మొదలు పెడితే ఆ వ్యక్తి వెంటనే ఏం చేశాడంటే, దేవుని మహిమపరచనందున పురుగులు పడి అంటే స్తోత్రము పొంద నర్హులు కూడా ఇంకెవరు లేరు చరిత్రలో. నీవు మాత్రమే, నా కొరకు వధింపబడిన క్రీస్తు మాత్రమే. ఇట్టి శ్రేష్టతలు. ఈ 7 మాటలు నాకు చెప్తారా? బైబిల్ మూసేసి నా వైపు తిరిగి ఈ 7 పదాలు చెప్పండి. ఏమేమి పొందనర్హుడు? ఫస్ట్ నుంచి కరెక్టే చెప్పాలా. శక్తి అంటే దాని అర్థం అధికారము అని అర్థం. శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును, వీటన్నింటికి అర్హుడవు నీవే. కారణం ఏంటి? వధింపబడిన కారణం. మోకరించండి, ప్రభువును ఆరాధించుకుందాం.